హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం మే మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 వీడియో అనేది చూద్దాం. మధ్యప్రదేశ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు ప్రొవైడ్ ద మిడ్ డే మీల్ రేషన్. మధ్యాహ్న భోజన రేషన్ను అందించే దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం నిలవడం జరిగింది. మనకి ఆఫ్టర్నూన్ స్కూల్ చిల్డ్రన్కు మిడ్ డే మీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, మధ్యాహ్న భోజన పథకం అనేది. కానీ ప్రజెంట్ మనకి స్కూల్స్ అన్నీ క్లోజ్ అయిపోవడం వల్ల ఈ మిడ్ డే మీల్ అనే స్కీమ్ అనేది మనకి జరగట్లేదు. సో అందుకనే మధ్యప్రదేశ్ స్టేట్లో ఏం చేశారు అంటే, టు ప్రొవైడ్ ద మిడ్ డే మీల్ టు ద స్కూల్ చిల్డ్రన్ ఇన్ ద కరోనా అవుట్ బ్రేక్ an amount of 117 crore has been transferred online in the bank account of parents of 66,27,000 students of primary and secondary school by the state government. మనకి ప్రైమరీ సెకండరీ స్కూల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లో అంటే 66,27,000 మంది అకౌంట్స్లో మనకి 117 కోట్ల రూపాయలు అనేది మనకి డైరెక్ట్గా జమ చేయడం జరిగింది ఆన్లైన్లో. అలాగే ఇన్ ఎడిషన్ అండర్ ద డోర్ టు డోర్ మిడ్ డే మీల్ స్కీమ్ రేషన్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ టు 56,87,000 చిల్డ్రన్. అలాగే 56,87,000 మంది పిల్లలకు డోర్ టు డోర్ వెళ్ళి మనకి మిడ్ డే మీల్ రేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ అనేది మనకి ఏ స్టేట్లో రన్ అయింది అంటే మధ్యప్రదేశ్. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి హ్యాస్ ప్రొవైడెడ్ $500 million లోన్ టు ఇండియా టు హెల్ప్ ద కంట్రీ టు ఫైట్ అగైన్స్ట్ ద COVID-19 పాండమిక్. COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడడం కోసం భారతదేశానికి మనకి ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి అనేది $500 million రుణ సహాయం అనేది అందించడం జరిగింది. సో మనకి ఏఐబి COVID-19 పాండమిక్కి సంబంధించి ఎంత అమౌంట్ లోన్ ప్రొవైడ్ చేసింది అంటే $500 million లోన్. సో ఏఐబి ఫుల్ ఫామ్ వచ్చి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఇది మనకి 16 జనవరి 2016 ఫామ్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం వచ్చి మనకి బీజింగ్ చైనాలో ఉంటుంది. టోటల్గా మెంబర్స్ వచ్చి 78 మెంబర్ కంట్రీస్ అనేవాళ్ళు ఈ ఏఐఐబిలో ఉన్నారు. దీని యొక్క ప్రెసిడెంట్ వచ్చి ప్రజెంట్ మనకి జిన్ లింక్విన్. ఎస్ బ్యాంక్ అపాయింటెడ్ నీరజ్ ధావన్ యాజ్ ఇట్స్ చీఫ్ రిస్క్ ఆఫీసర్. మనకి ఎస్ బ్యాంక్ వచ్చి నీరజ్ ధావన్ను తన చీఫ్ రిస్క్ ఆఫీసర్ సిఆర్ఓగా అపాయింట్ చేయడం జరిగింది. సో ఎస్ బ్యాంక్ రీసెంట్గా చీఫ్ రిస్క్ ఆఫీసర్గా ఎవరిని నియమించింది అంటే నీరజ్ ధావన్. చైనా హ్యాస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద న్యూ ర్యాకెట్ నేమ్డ్ ద లాంగ్ మార్చ్ 5B. సో చైనా ఇటీవల లాంగ్ మార్చ్ 5 అనే కొత్త ర్యాకెట్ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఇటీవల ఏ దేశం మనకి లాంగ్ మార్చ్ 5B ర్యాకెట్ని ప్రయోగించింది అంటే చైనా. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ నామినేటెడ్ సీనియర్ ఇండియన్ అమెరికన్ డిప్లొమాట్ మనీషా సింగ్ యాజ్ హిజ్ ఎన్వీ టు ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్. సో ఓఈసిడి ఫుల్ ఫామ్ వచ్చి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్. సో ఈ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి రాయబారిగా అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ మనకి సీనియర్ భారత అమెరికన్ దౌత్యవేత్త అయిన మనీషా సింగ్ను ఎంపిక చేయడం జరిగింది. తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఇంక్రీజెస్ రిటైర్మెంట్ ఏజ్ టు 59 ఫ్రమ్ 58. మనకి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పదవి విరమణ వయసును 58 నుండి 59కి పెంచడం జరిగింది. సో ఇటీవల మనకి పదవి విరమణ వయసును 58 నుండి 59కి పెంచిన రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. యూనిక్ వెహికల్ సంజీవిని డెవలప్డ్ ఎట్ లోకల్ లెవెల్ ఇన్ మధ్యప్రదేశ్ స్టేట్. విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ వెహికల్ హెల్త్ వర్కర్స్ కెన్ ఇన్వెస్టిగేట్ ఎనీ సస్పెక్టెడ్ పేషెంట్స్ వితౌట్ కమింగ్ ఇన్ టు ద కాంటాక్ట్ ఆఫ్ హిమ్. మనకి ప్రత్యేక వాహనమైన సంజీవినిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక లెవెల్లో అభివృద్ధి చేయడం జరిగింది. సో ఈ సంజీవిని అనే వెహికల్ని ఏ స్టేట్లో ప్రారంభించారు అంటే మధ్యప్రదేశ్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి ఇంటి వద్దకే ఈ వెహికల్ ద్వారా వెళ్ళి ఎవరైతే మనకి COVID-19 అనుమానిత పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి మనకి డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండానే వాళ్ళని మనకి పరీక్ష చేసే విధంగా సహాయపడుతుంది. సో సంజీవిని వెహికల్ ఏ స్టేట్లో ప్రారంభించారు అంటే మధ్యప్రదేశ్. త్రిపుర చీఫ్ మినిస్టర్ బిప్లబ్ కుమార్ దేవ్ హ్యాస్ లాంచ్డ్ ఏ ఆన్లైన్ పోర్టల్ scholarships.government.in అండర్ ద ముఖ్యమంత్రి యువ యోగ యోజన. మనకి త్రిపుర ముఖ్యమంత్రి అయిన బిప్లబ్ కుమార్ దేవ్ ముఖ్యమంత్రి యువ యోజన అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా ఆన్లైన్ పోర్టల్ అయిన scholarship.government.in ప్రారంభించారు. సో ఈ ముఖ్యమంత్రి యోగా యోజన అనే పథకం ఏ స్టేట్ ప్రారంభించింది అంటే త్రిపుర. ఇది మనకి దేనికి సంబంధించిన పథకం అంటే మనకి స్కాలర్షిప్కి సంబంధించిన పథకం.
Dia Mirza tenure as UNEP United Nations Environmental Program Goodwill Ambassador extended till 2022. మనకి ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్కి సంబంధించి గతంలో గుడ్విల్ అంబాసిడర్గా దియా మిర్జాను మనకి నియమించడం జరిగింది. సో ఈ పదవీ కాలాన్ని మనకి 2022 వరకు కూడా పొడిగించడం జరిగింది. సో మనకి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ గుడ్విల్ అంబాసిడర్ ఎవరు అంటే దియా మిర్జా. India launches Mission Sagar to assist island nations in ఈస్టర్న్ ఇండియన్ ఓషన్. మనకి తూర్పు హిందూ మహాసముద్రంలో ద్వీప దేశాలకు సహాయం చేయడం కోసం భారతదేశం మనకి మిషన్ సాగర్ను ప్రారంభించడం జరిగింది. సో మిషన్ సాగర్ దేనికోసం ప్రారంభించారు అంటే మనకి అసిస్ట్ ఐలాండ్ నేషన్స్ ఇన్ ద ఈస్టర్న్ ఇండియన్ ఓషన్. సో ఇండియన్ నేవల్ షిప్ క్యాసరీ హ్యాస్ డిపార్టెడ్ ఫర్ మాల్దీవ్స్, మారిషస్, సీచెల్స్, మెడగాస్కర్ అండ్ కమరోస్. మనకి ఏ ద్వీప దేశాలు అంటే మాల్దీవులు, మారిషస్, సీచెల్స్, మెడగాస్కర్ మరియు కమరోస్కి సంబంధించిన దీవులు ఏవైతే ఉన్నాయో వాటికి మనకి ఇండియన్ నేవల్ షిప్ అయిన క్యాసరీ ద్వారా మనకి రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ కానీ అలాగే కోవిడ్ రిలేటెడ్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవసరమైనవి వాటన్నిటిని కూడా ప్రొవైడ్ చేయడం కోసం మనకి ఇండియన్ నేవీ ఈ మిషన్ సాగర్ అనే ఆపరేషన్ని ప్రారంభించడం జరిగింది. క్వైర్ బోర్డ్ సైన్ విత్ ఐఐటి మద్రాస్ MOU మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్వైర్ అప్లికేషన్స్. మనకి క్వైర్ అప్లికేషన్కి సంబంధించి క్వైర్ బోర్డ్ అనేది మనకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఎవరితో ఒప్పందం చేసుకుంది అంటే ఐఐటి మద్రాస్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ సెడ్ ఇట్ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ 12,767 crore rupees to state cooperative banks and regional rural banks across the country to augment their resources for extending the credit to farmers during the ongoing lockdown. మనకి నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర సహకార బ్యాంకులు అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు RRBకి సంబంధించి 12,767 కోట్ల రూపాయలు అనేది పంపిణీ చేయడం జరిగింది. మనకి ఫార్మర్స్కి రుణాలు అనేవి ఈ లాక్డౌన్లో ప్రొవైడ్ చేయడం కోసం ఈ అమౌంట్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇండియన్ రైల్వేస్ మేక్స్ ఆరోగ్య సేతు యాప్ మ్యాండేటరీ ఫర్ ప్యాసింజర్స్. మనకి శ్రామిక్ ట్రైన్స్ ద్వారా మనకి కొంతమందిని ట్రావెలర్స్లని మనకి వాళ్ళ ప్లేస్లకు పంపించడం జరుగుతుంది కదా, వలస కూలీలు కానీ మనకి వేరే ప్రాంతంలో చిక్కుకుపోయిన వాళ్ళని. సో ఇటువంటి రైల్లో ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా భారతీయ రైల్వే ప్రయాణికులందరూ కూడా ప్రజెంట్ ఈ లాక్డౌన్లో మనకి ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ అనేది తప్పనిసరిగా యూజ్ చేయాలని చెప్పి ఇండియన్ రైల్వే అనౌన్స్ చేయడం జరిగింది. Narendra Batra will remain the president of the International Hockey Federation FIH until the May 2021. ప్రస్తుతం మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్గా నరేంద్ర బాత్రా ఉన్నారు. సో ఈ నరేంద్ర బాత్రా గారు 2021 మే వరకు కూడా అంతర్జాతీయ హాకీ సమాఖ్య FIHకు అధ్యక్షుడిగా మనకి కొనసాగనున్నారు. GlaxoSmithKline GSK has sold its 5.7% stake in HUL Hindustan Unilever Limited for $3.35 billion. మనకి హిందుస్థాన్ యూనిలీవర్లో మనకి GSK గ్లాక్సోస్మిత్క్లైన్కి సంబంధించి షేర్స్ అనే ఉన్నాయి. ఈ షేర్స్లో 5.7% 5.7% స్టేక్ అనే దాన్ని $3.35 billion మనకి GSK సేల్ చేయడం జరిగింది. ఓకే, గ్లాక్సోస్మిత్క్లైన్ GSK కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్లో ఉన్న తన 5.7% వాటాను $3.35 బిలియన్ విక్రయించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు ప్రొవైడ్ ద ఫెసిలిటీ ఆఫ్ బెడ్స్ విత్ ద వెంటిలేటర్స్ ఇన్ ద హాస్పిటల్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద స్టేట్. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని ఆసుపత్రుల్లో వెంటిలేటర్తో కూడిన పడకల సౌకర్యాన్ని కల్పించిన దేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే మనకి ఉత్తరప్రదేశ్. అకార్డింగ్ టు ద ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా IAMAI ఫుల్ ఫామ్ వచ్చి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా హ్యాస్ మోర్ ఇంటర్నెట్ యూజర్స్ ఇన్ రూరల్ ఏరియాస్ దాన్ ఇన్ అర్బన్ సిటీస్. మనకి ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం పట్టణ నగరాల కంటే మనకి గ్రామీణ ప్రాంతాల్లో భారతదేశంలో ఎక్కువ మంది ఇంటర్నెట్ వినియోగదారులు మనకి మొట్టమొదటిసారిగా వచ్చినట్లుగా ఈ IAMAI నివేదిక అనేది తెలియజేస్తుంది. ఉత్తరప్రదేశ్ స్టేట్ లాంచ్డ్ ద ప్రవాసీ రాహత్ మిత్ర యాప్ విత్ ద యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP ఇన్ కోఆర్డినేషన్ విత్ దట్ ఇట్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ ద ఎయిడింగ్ మైగ్రెంట్ సిటిజన్స్ కమింగ్ టు ఉత్తరప్రదేశ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ సో దే
టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కీమ్స్. మనకి ప్రజలు అనేవాళ్ళు, వలస ప్రజలు అనేవాళ్ళు ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రానికి వెళ్తూ ఉంటారు కదా. సో ఇటువంటి మైగ్రేట్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో ఉత్తరప్రదేశ్లో ఉన్నవాళ్ళు లేదా ఉత్తరప్రదేశ్కి వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళకి అక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ అనే వాటిని యొక్క అడ్వాంటేజ్ అనేది తీసుకునే విధంగా వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఈ ప్రవాసీ రాహత్ మిత్ర అనే యాప్ను మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనేది ప్రారంభించింది. ఓకే, మనకి ఉత్తరప్రదేశ్ స్టేట్ అనేది మనకి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం సమన్వయంతో ప్రవాసీ రాహత్ మిత్ర యాప్ను ప్రారంభించింది. ఇతర రాష్ట్రాల నుండి ఉత్తరప్రదేశ్కి వచ్చే వలస పౌరుల కోసం సహాయం చేయడం కోసం, తద్వారా వాళ్ళు ఈ యాప్ ద్వారా ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకునే విధంగా ఈ యాప్ ప్రవాసీ రాహత్ మిత్ర అనేది యూజ్ అవుతుంది. సో ప్రవాసీ రాహత్ మిత్ర యాప్ను మనకి ఏ స్టేట్ లాంచ్ చేసింది అంటే ఉత్తరప్రదేశ్. US based Vista Equity Partners Vista will invest 11,367 crore to buy the 2.32% stake in the Jio platforms. మనకి జియో ఉంది కదా, రిలయన్స్కి సంబంధించిన జియో ఏదైతే ఉందో అందులో 2.32% వాటాను కొనుగోలు చేయడానికి విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, అమెరికాకి చెందిన ఈ విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ కంపెనీ విస్టా అనేది 11,367 కోట్ల రూపాయలు అనేది పెట్టుబడి అనేది పెట్టింది. సో ఆల్రెడీ గతంలో మనకి జియోలో చూసుకుంటే ఫేస్బుక్ అనేది 9.99% స్టేక్ అనే దాన్ని $5.7 బిలియన్ అంటే 43,574 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసింది. అలాగే సిల్వర్ లైక్ కంపెనీ వచ్చి 1.15% స్టేక్ని 747 మిలియన్ 5,655.75 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసింది. అలాగే ఇప్పుడు రీసెంట్గా మనకి యూఎస్కి చెందిన విస్తా కంపెనీ 2.32% స్టేక్ని మనకి 11,367 కోట్ల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది. ఇది మనకి జియోలో రీసెంట్గా మనకి స్టేక్ సెల్లింగ్ అనేది చూసుకుంటే. సో ఫేస్బుక్, సిల్వర్ లేక్ అండ్ విస్టా వచ్చి మనకి ఈ స్టేక్స్ని మనకి ఇటీవల జియోలో కొనుగోలు చేయడం జరిగింది. ఇటలీ డెవలప్స్ ద ఐ ఫీల్ యూ బ్రాస్లెట్ ఫర్ ద సోషల్ డిస్టెన్సింగ్. మనకి సామాజిక దూరం కోసం పాటించడం కోసం ఇటలీ అనేది ఐ ఫీల్ యూ అనే ఒక బ్రాస్లెట్ను అభివృద్ధి చేస్తుంది. సో ఐ ఫీల్ యూ అనే బ్రాస్లెట్ను మనకి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కోసం ఏ దేశం ఇటీవల అభివృద్ధి చేసింది అంటే ఇటలీ. డాక్టర్ హర్షవర్ధన్ యూనియన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ లాంచ్డ్ ద ఆయుష్ సంజీవిని యాప్. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అయిన డాక్టర్ హర్షవర్ధన్ ఆయుష్ సంజీవిని యాప్ను ప్రారంభించడం జరిగింది. సో ఆయుష్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. ఐఐటి ఢిల్లీ స్టార్టప్ లాంచెస్ రీయూజబుల్ యాంటీ మైక్రోబయల్ మాస్క్ అండ్ సేఫ్. ఐఐటి ఢిల్లీ స్టార్టప్ ఏదైతే ఉందో పునర్వినియోగ యాంటీ మైక్రోబయల్ మాస్క్ అండ్ సేఫ్ను ప్రారంభించడం జరిగింది. జనరల్గా మనకి మాస్క్స్ అనేవి రీయూజబుల్ ఉండవు కదా, నార్మల్ మాస్క్ అయితే మనం యూజ్ చేసి త్రో చేయాల్సి ఉంటుంది, యూజ్ అండ్ త్రో. అలా కాకుండా తిరిగి యూజ్ చేసే విధంగా యాంటీ మైక్రోబయల్ మాస్క్ అయిన ఎన్ సేఫ్ అనే మాస్కులు మనకి ఏ ఐఐటి స్టార్టప్ మనకి డెవలప్ చేసింది అంటే ఐఐటి ఢిల్లీ స్టార్టప్. జార్ఖండ్ స్టేట్ బ్యాన్స్ ద 11 పాన్ మసాలా బ్రాండ్స్ ఫర్ ఎ ఇయర్. 11 పాన్ మసాలా బ్రాండ్లు ఒక సంవత్సరం పాటు జార్ఖండ్ రాష్ట్రం అనేది నిషేధించడం జరిగింది. వి విద్యావతి ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ. మనకి వి విద్యావతిని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ కొత్త డైరెక్టర్ జనరల్గా నియమించడం జరిగింది. గవర్నమెంట్ అనౌన్సెస్ 20 lakh crore స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద 20 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ ఆత్మనిర్భర్ భారత్లో మనకి 5 పిల్లర్స్ ఉంటాయని చెప్పి అనౌన్స్ చేశారు. 1 మనకి ఎకానమీ ఆర్థిక వ్యవస్థ, 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు, 3 సిస్టమ్ టెక్నాలజీ ఆధారిత వ్యవస్థ, 4 వైబ్రెంట్ డెమోగ్రఫీ జనాభా, 5 మనకి డిమాండ్. ఈ 5 కూడా ఈ ఆత్మనిర్భర్ భారత్లో మనకి 5 పిల్లర్స్గా మనకి అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ లాంచెస్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిస్సా హెల్ప్ లైన్ భరోసా టు హెల్ప్ ద స్టూడెంట్స్ ఇన్ ద డిస్ట్రెస్. మనకి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిస్సా యొక్క హెల్ప్ లైన్కి భరోసా అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరైతే మనకి కోవిడ్-19 బ్రేక్లో మనకి డిస్ట్రెస్లో ఉంటారో వాళ్ళకి సంబంధించి హెల్ప్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ భరోసా అనే ప్రోగ్రామ్ను మనకి ఒడిస్సా సెంట్రల్ యూనివర్సిటీ అనేది లాంచ్ చేయడం జరిగింది. The Council for Scientific and Industrial Research CSIR receives approval for clinical trial of 2 drugs, phytopharmaceutical and favipiravir
టు ట్రీట్ ద కోవిడ్-19 మనకి కోవిడ్-19 చికిత్స చేయడం కోసం ఫైటోఫార్మాస్యూటికల్ అండ్ ఫెవిపిరావిర్ అనే 2 డ్రగ్స్ ఔషధాలను క్లినికల్ ట్రయల్ కోసం కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్కు అనుమతి పొందడం జరిగింది. ఓకే, సో 2 డ్రగ్స్ ఏంటి అంటే ఫైటోఫార్మాస్యూటికల్ అండ్ ఫెవిపిరావిర్. కుమార్ సంగకారా సెట్ టు సర్వ్ ద సెకండ్ టర్మ్ యాజ్ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్. మనకి కుమార్ సంగకారా, శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార్ సంగకారా మనకి మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ యొక్క అధ్యక్షుడిగా రెండోసారి మనకి వర్క్ చేయనున్నారు. ఇండియా పోస్ట్ పార్ట్నర్స్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR ఫర్ డెలివరీ ఆఫ్ కోవిడ్-19 టెస్టింగ్ కిట్స్ 200 ల్యాబ్స్ ఇన్ ద కంట్రీ. దేశంలో ఉన్న 200 ల్యాబ్లకు సంబంధించి కోవిడ్-19 టెస్టింగ్ కిట్లను పంపిణీ చేయడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఉత్తరాఖండ్ స్టేట్ సీఎం లాంచెస్ హోప్ హెల్పింగ్ అవుట్ పీపుల్ ఎవ్రీవేర్ పోర్టల్ టు హెల్ప్ ద అన్ఎంప్లాయ్మెంట్ యూత్ టు గెట్ ద జాబ్స్. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు పొందడం కోసం ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకి హోప్ అనే పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. హోప్ అంటే ఫుల్ ఫామ్ వచ్చి హెల్పింగ్ అవుట్ పీపుల్ ఎవ్రీవేర్. సో ఈ హోప్ అనే మనకి పోర్టల్ అన్ఎంప్లాయ్మెంటెడ్ యూత్కి సంబంధించి ఏ స్టేట్ లాంచ్ చేసింది అంటే ఉత్తరాఖండ్. వందే భారత్ మిషన్ ఈజ్ ద మ్యాసివ్ రీపేట్రియేషన్ ఆపరేషన్ ప్లాన్డ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ టు బ్రింగ్ బ్యాక్ ద స్ట్రాండెడ్ ఇండియన్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. మనకి లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే ఈ వందే భారత్ మిషన్ అనేది. ఆల్రెడీ మనకి ఆపరేషన్ సముద్ర సేతు అనే ప్రోగ్రామ్ను కూడా, అంటే మనకి షిప్స్ ద్వారా మనకి ఇతర కంట్రీల్లో ఉన్న వాళ్ళని తీసుకురావడం కోసం గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది కదా, అది మనకి షిప్స్ ద్వారా తీసుకొస్తారు. ఇది మనకి ఏరోప్లేన్స్ ద్వారా తీసుకురావడం కోసం ఈ వందే భారత్ మిషన్ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇజ్రాయెల్ నేమ్స్ స్ట్రీట్ ఆఫ్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆన్ హిజ్ 159th యానివర్సరీ ఆన్ 8th May. ఇటీవల మనకి మే 8న రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క 159వ వార్షికోత్సవం అనేది జరిగింది. దీని సందర్భంగా ఇజ్రాయెల్ మనకి ఆ దేశంలోని ఒక వీధి పేరును రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జ్ఞాపకార్థంగా ఆయన పేరును పెడతాం జరిగింది. సో ఇటీవల మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ నేమ్ను స్ట్రీట్కి పెట్టిన దేశం ఏది అంటే ఇజ్రాయెల్. కెంపుగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ బెంగళూరు, కర్ణాటక హ్యాస్ వోన్ ద స్కైట్రాక్స్ అవార్డ్ 2020 ఫర్ ద బెస్ట్ రీజనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా. మనకి కర్ణాటక బెంగళూరులో ఉన్న కెంపుగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశం మరియు మధ్య ఏషియాలోని ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా స్కైట్రాక్స్ అవార్డు 2020ని గెలుచుకోవడం జరిగింది. మనకి ఇందులో టాప్ ప్లేస్లో నిలిచిన ఎయిర్పోర్ట్ ఏది అంటే సింగపూర్కి చెందిన చాంగి ఎయిర్పోర్ట్. సింగపూర్ చాంగి విమానాశ్రయం టాప్ ప్లేస్లో నిలిచింది. వరల్డ్ వైడ్గా చూసుకుంటే మనకి సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ మనకి, అలాగే ఇండియా ఏషియాలో చూసుకుంటే మనకి ఈ కెంపుగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి టాప్లో రావడం జరిగింది. ఓకే, సొహ్రాయ్ కోవర్ పెయింటింగ్ ఫ్రమ్ జార్ఖండ్ గాట్ ద జియోగ్రఫికల్ ఇండెక్షన్ ట్యాగ్ రీసెంట్లీ. మనకి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సొహ్రాయ్ కోవర్ అనే పెయింటింగ్కు ఇటీవల భౌగోళిక సూచిక ట్యాగ్ GA ట్యాగ్ అనేది లభించింది. పుట్టపాక తెలియా రుమాల్ ఫ్రమ్ తెలంగాణ గాట్ ద జియోగ్రాఫికల్ ఇండెక్షన్ ట్యాగ్ రీసెంట్లీ. అలాగే తెలంగాణకు చెందిన పుట్టపాక తెలియా రుమాల్కి సంబంధించి కూడా మనకి భౌగోళిక సూచిక ట్యాగ్ అనేది వచ్చింది. అలాగే ఫస్ట్ వీక్ వీడియోలో మనం కొన్ని జియో ట్యాగ్స్ అనేవి చూసాం కదా, సో ఒకసారి రీసెంట్ చూసినట్లయితే సొహ్రాయ్ కోవర్ పెయింటింగ్ జార్ఖండ్ నుండి, అలాగే పుట్టపాక తెలియా రుమాల్ తెలంగాణ నుండి, అలాగే మనకి మణిపూర్కి చెందిన చక్హౌ అంటే బ్లాక్ రైస్ అంటారు, మణిపూర్కి చెందిన చక్హౌ బ్లాక్ రైస్కి, అలాగే గోరఖ్పూర్ టెర్రకోట ఉత్తరప్రదేశ్కి చెందింది, అలాగే కోలపట్టి కడలాయ్ మిఠాయి మనకి తమిళనాడుకి చెందిన స్వీట్ ఇది, అలాగే కాశ్మీర్ సాఫ్రాన్ జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందింది. వీటన్నిటికీ కూడా మనకి రీసెంట్గా మే మంత్లో మనకి GA ట్యాగ్ భౌగోళిక సూచిక అనేది లభించింది. గుజరాత్ మ్యాండేట్స్ డిజిటల్ పేమెంట్ ఫర్ హోమ్ డెలివరీ ఇన్ అహ్మదాబాద్లో మనకి హోమ్ డెలివరీ కోసం గుజరాత్ డిజిటల్ చెల్లింపును తప్పనిసరి చేసింది. మనకి ఏదైనా బై చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో కానీ ఏదైనా మీరు పెట్టినప్పుడు పేమెంట్ అనేది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది పెట్టడానికి లేదు అహ్మదాబాద్లో. ఖచ్చితంగా మనకి డిజిటల్ పేమెంట్, అంటే పేమెంట్ అనేది మీరు ముందుగానే డిజిటల్గా చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది కంపల్సరీ చేసిన ప్లేస్ ఏది అంటే అహ్మదాబాద్, గుజరాత్ స్టేట్ అనేది ఈ డిజిటల్ పేమెంట్ హోమ్ డెలివరీస్ కోసం మ్యాండేటరీ చేయడం జరిగింది. US Centers for Disease Control and Prevention CDC has committed $3.6 million to assist India's response to the COVID-19.
కోవిడ్-19కి సంబంధించి భారతదేశం కోవిడ్-19 ఎదుర్కోవడం కోసం సహాయపడడానికి యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి వచ్చి $3.6 మిలియన్ అనేది ఇస్తామని చెప్పి మనకి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎడ్యుటెక్ కంపెనీ ఎలిసా కార్పొరేషన్ మనకి ఈఎల్ఎస్ఏ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీచ్ అసిస్టెంట్ కార్పొరేషన్, ఈ ఎడ్యుటెక్ కంపెనీకి సంబంధించి ఈఎల్ఎస్ఏ కార్పొరేషన్ అనేది హ్యాస్ అనౌన్స్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ క్రికెటర్ అజింక్య రహానే యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. మనకి ఎడ్యుటెక్ సంస్థ అయిన ఎల్సా కార్పొరేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీచ్ అసిస్టెంట్ కార్పొరేషన్ వచ్చి క్రికెటర్ అయిన మనకి ఇండియన్ క్రికెటర్ అయిన అజింక్య రహానేను బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. స్టెరైన్ గ్యాస్ లీక్ ఫ్రమ్ ఎల్జీ పాలిమర్ ప్లాంట్ ఇన్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. మనకి మే 7వ తారీఖున గోపాలపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుండి మనకి స్టెరిన్ గ్యాస్ అనేది లీక్ అవ్వడం జరిగింది. అటల్ పెన్షన్ యోజన ఏపీవై కంప్లీషన్ ఆఫ్ 5 years అటల్ పెన్షన్ యోజన అచీవ్స్ రిమార్కబుల్ ఫీట్ ఆఫ్ 2.23 crore ఎన్రోల్మెంట్. మనకి ఏపీవై అటల్ పెన్షన్ యోజన పథకం అనేది ఉంది కదా, ఇది మనకి రీసెంట్గా 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ పథకం కింద 2.23 కోట్ల నమోదు అనేది ఇప్పటిదాకా కూడా జరిగిందని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ అటల్ పెన్షన్ పథకం అనేది మనకి 9 మేన కోల్కతాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. దీంట్లో జాయిన్ అవ్వడానికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 40 సంవత్సరాలు అనేది ఉండాల్సి ఉంటుంది. ఇందులో మనకి 1000 నుండి 5000 దాకా కూడా పెన్షన్ అనేది 60 years దాటినప్పటి నుండి ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఎంత పెన్షన్ అనేది కావాలనుకుంటున్నారో దానికి తగ్గ ప్రీమియం అనేది మీరు జాయిన్ అయ్యే ఇయర్ బట్టి మీరు పే చేయాల్సి ఉంటుంది. దీనికి మినిమం టెన్యూర్ అనేది 20 years అనేది ఉంటుంది. అలాగే గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ అనేది మనకి 50%, అంటే మనం ఒక ₹50 కంట్రిబ్యూట్ చేస్తే గవర్నమెంట్ అనేది ఒక ₹50 కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మనకి మినిమం 20 years అనేది ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఉండాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం 40 years అంటే 40 yearsలో మనం స్కీమ్ స్టార్ట్ చేస్తే 60 years దాకా అంటే 20 years అనేది మనకి అమౌంట్ అనేది మంత్లీ అనేది పే చేస్తూ ఉంటే ఆ 60 years తర్వాత నుండి మనకి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. చైనా టీమ్ విన్స్ ద feedhs.com ఆన్లైన్ నేషన్స్ కప్. అలాగే యూఎస్ఏ రన్నర్. మనకి రీసెంట్గా feedhs.com ఆన్లైన్ నేషన్స్ కప్ అనేది జరిగింది. అంటే ఆన్లైన్లో చెస్ టోర్నమెంట్ అనేది జరిగింది. దీన్ని మనకి చైనా టీం అనేది గెలుచుకోవడం జరిగింది. రన్నర్ ఎవరు అంటే మనకి యూఎస్ఏ. మనోజ్ అహూజా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. మనకి సిబిఎస్ఈకి అనితా కర్వాల్ గారు చైర్మన్గా ఉండేవారు. సో ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్గా నూతనంగా ఆమె ప్లేస్లో మనోజ్ అహూజా నియమితులవ్వడం జరిగింది. సో సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ న్యూ చైర్మన్ ఎవరు అంటే మనోజ్ అహూజా. సానియా మిర్జా బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద ఫెడ్ కప్ హార్ట్ అవార్డ్. మనకి లాస్ట్ వీక్లో ఫెడ్ కప్ హార్ట్ అవార్డుకి సంబంధించి సానియా మిర్జా నామినేట్ అయిందని చెప్పుకున్నాం కదా. సో ఈ ఫెడ్ కప్ అవార్డును అందుకున్న తొలి భారతీయురాలు ఎవరు అంటే ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ అయిన సానియా మిర్జా. The FIFA Under-17 Women World Cup in India has been rescheduled for February 17, 2021 from November 2020. యాక్చువల్గా ఈ నవంబర్ 2020లో మనకి ఫీఫా Under-17 ఉమెన్ వరల్డ్ కప్ అనేది ఇండియాలో జరగాల్సి ఉంది. కానీ మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ కోవిడ్-19 కారణంగా మనకి భారత వేదికగా 2020 నవంబర్లో జరగాల్సిన ఈ Under-17 మహిళా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ను ఫిబ్రవరి 17, 2021కి వాయిదా వేయడం జరిగింది. ఓకే, ఫిబ్రవరి 17 నుండి మనకి మార్చి 7, 2021 దాకా ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ అనేది ఇండియాలో నెక్స్ట్ ఇయర్ జరగనుంది. గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ పీపీఈ కిట్స్ సీమ్ సీలింగ్ మిషన్ విచ్ హెల్ప్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పీపీఈ కిట్స్. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ భారతదేశపు మొట్టమొదటి పీపీఈ కిట్స్ సీమ్ సీలింగ్ యంత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ పీపీఈ సీమ్ సీలింగ్ మిషన్ దేనికోసం యూజ్ అవుతుంది అంటే పీపీఈ కిట్స్ అనేవి తయారు చేయడానికి, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ అవుతుంది. WEF గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్ 74, స్వీడన్ టాప్స్. ఈ WEF గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ వచ్చి 74వ స్థానంలో ఉంటే స్వీడన్ వచ్చి మనకి అగ్రస్థానంలో నిలిచింది. ఇందు శేఖర్ చతుర్వేది హ్యాస్ టేకెన్ ద చార్జ్ యాజ్ ద సెక్రటరీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. మనకి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ మనకి నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఇందు శేఖర్ చతుర్వేది మనకి బాధ్యతలు స్వీకరించడం జరిగింది.
మధ్య ప్రదేశ్ స్టేట్ లాంచ్డ్ ద కంట్రీస్ ఫస్ట్ ఎవర్ ఎఫ్ఐఆర్ ఆప్కే ద్వార్ యోజన ఇన్ భోపాల్ సిటీ. మనకి మధ్యప్రదేశ్ వచ్చి దేశంలో మొట్టమొదటి ఎఫ్ఐఆర్ ఆప్కే ద్వారా యోజన అనే పథకాన్ని భోపాల్లో ప్రారంభించడం జరిగింది. మనకి ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దనే ఎఫ్ఐఆర్ అనే ఫైల్ చేసే విధంగా ఈ ఎఫ్ఐఆర్ ఆప్కే ద్వారా యోజన పథకాన్ని మధ్యప్రదేశ్ లాంచ్ చేసింది. సో ఈ ఎఫ్ఐఆర్ ఆప్కే ద్వారా యోజన పథకాన్ని ఏ స్టేట్ లాంచ్ చేసింది అంటే మధ్యప్రదేశ్. బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రొవైడ్స్ $1 billion లోన్ టు ఇండియా టు ఫైట్ ద COVID-19. మనకి బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చి COVID-19తో పోరాటం కోసం భారతదేశానికి $1 billion రుణ సహాయం అనేది అందించడం జరుగుతుంది. సో బ్రిక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం మనకి బ్రిక్స్కి సంబంధించిన ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి షాంఘై చైనాలో ఉంటుంది. దీని యొక్క ప్రెసిడెంట్ వచ్చి కేవీ కామత్. ఇందులో సభ్య దేశాలు వచ్చి మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. వరల్డ్ రెడ్ క్రాస్ డే మనకి మే 8వ తారీఖున ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మే 8వ తారీఖున జరుపుకుంటాం. ఇది ఎవరు జ్ఞాపకార్థం జరుపుకుంటాం అంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ హెన్రీ డ్యూనర్, ద ఫౌండర్ ఆఫ్ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్, ఐసిఆర్సి యొక్క ఫౌండర్ అయిన హెన్రీ డ్యూనర్ జ్ఞాపకార్థంగా మనకి రెడ్ క్రాస్ డే అనేది మే 8న జరుపుకుంటాం. వరల్డ్ తలసేమియా డే, ప్రపంచ తలసేమియా దినోత్సవం అనేది మనకి మే 8న జరుపుకుంటాం. 2020 సంవత్సరానికి గాను తలసేమియా డే యొక్క థీమ్ ఏంటి అంటే ద డానింగ్ ఆఫ్ ఎ న్యూ ఎరా ఆఫ్ తలసేమియా, టైమ్ ఫర్ ఎ గ్లోబల్ ఎఫర్ట్ టు మేక్ ద నోవల్ థెరపీస్ యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్ టు పేషెంట్స్. వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే అనేది ఈ సంవత్సరం మే 9వ తారీఖున జరుపుకుంటాం. మనకి ప్రపంచ వలస పశువుల దినోత్సవం. వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే వచ్చి యాక్చువల్గా చెప్పాలి అంటే సెకండ్ సాటర్డే ఇన్ మే అండ్ అక్టోబర్, అంటే ప్రతి ఇయర్ కూడా 2 రోజులు జరుగుతుంది. ఒకటి మనకి మేలో వచ్చే సెకండ్ సాటర్డే 2వ శనివారం, అలాగే అక్టోబర్లో వచ్చే సెకండ్ సాటర్డే అక్టోబర్లో వచ్చే 2వ శనివారం. ఈ సంవత్సరం 2020లో మనకి ఆ మే మంత్లో సెకండ్ సాటర్డే 9th మే వచ్చింది కాబట్టి 9th మేన జరుపుకోవడం జరిగింది. యాక్చువల్గా అయితే వరల్డ్ మైగ్రేటరీ డే అనేది మే అక్టోబర్లో సెకండ్ సాటర్డే రోజున జరుపుకుంటాం. ఈ ప్రపంచ వలస పశువుల దినోత్సవం వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే యొక్క 2020 యొక్క థీమ్ ఏంటి అంటే బర్డ్స్ కనెక్ట్స్ అవర్ వరల్డ్. నెక్స్ట్ మదర్స్ డే వచ్చి మనకి ఎవ్రీ సెకండ్ సండే ఆఫ్ మే మంత్, అంటే మే మంత్లో వచ్చే 2వ ఆదివారం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు మనకి మదర్స్ డే అనేది జరుపుకుంటాం. ఈ ఇయర్ వచ్చి మనకి మే 10న సెకండ్ సండే వచ్చింది. సో ఈ ఇయర్ మనకి మే 10న మదర్స్ డే అనేది జరుపుకున్నాం. నెక్స్ట్ నేషనల్ టెక్నాలజీ డే, జాతీయ సాంకేతిక దినోత్సవం మే 11వ తారీఖున జరుపుకుంటాం. యాక్చువల్గా మే 11న ఈ నేషనల్ టెక్నాలజీ డే జరుపుకోవడానికి కారణం ఏంటి అంటే మే 11, 1998వ తారీఖున మనకి ఇండియా సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్. మనకి పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా జరిగిన సందర్భంగా ప్రతి ఇయర్ మే 11వ తారీఖున ఈ నేషనల్ టెక్నాలజీ డే అనేది జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అంటే రీబూటింగ్ ద ఎకానమీ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ నర్సెస్ డే, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 12వ తారీఖున జరుపుకుంటాం. 2020 యొక్క థీమ్ వచ్చి నర్సెస్ ఏ వాయిస్ టు లీడ్ నర్సింగ్ ద వరల్డ్ టు హెల్త్. ఓకే, సో ఇది మనకి మే 2వ వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఒకటే, చూస్తున్న ప్రతి వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.